వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 28వ తేదీన సోమవారం రోజున అయితే వీరికి అతిపెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయి. అలాగే వీరికి ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయి, అలాగే వీరి శుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం. ఇక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ముందుగా యొక్క మేషరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక వీరు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలని అనేటువంటి తత్వాన్ని అనేది వీరిలో ఉంటుంది. ఇక ఈ మేష రాశి వారంటే చాలామందికి తెలిసి ఉంటుంది. మేమైతే ఎదగలేకపోయాం, కానీ నా వల్ల వీడు ఎదిగాడు అంటే వీళ్ళు చాలా వరకు ఉన్నత శిఖరాలకు వెళ్ళారు, నా వల్ల ప్రయోజకుడు అయిపోయాడు అన్నట్టుగా లోపల ఫీలింగ్ అయితే ఉంటుంది. కాకపోతే బయటకు చెప్పరు. ఇక అలానే కాకుండా ఏంటంటే వీళ్ళు హెల్పింగ్ నేచర్ వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఒకరి దగ్గర లేకపోయినా వీళ్ళు దగ్గర లేకపోయినా సలహా మాత్రం ఇస్తారండి. అంటే పాడైపోవడానికి సలహా ఇవ్వరు, ఎదగటానికి సలహాలు ఇస్తారు. జీవితంలో సెట్ అవ్వటానికి చక్కటి సలహాలు అయితే వీరు ఇస్తారు. సలహాలను తీసుకొని చాలామంది కూడా ఎదిగిన వారైతే ఉన్నారు. జీవితంలోని సెట్ చేసుకున్నారు. కాబట్టి చాలా వరకు జీవితంలో ఏం లేకో ఏదో ఒక 4 రూపాయలు సంపాదించుకొని తినేవారు కూడా ఈ యొక్క మేషరాశి వారి సలహాలు తీసుకొని కొంతమంది అయితే సెటిల్ అయిన వారు కూడా ఉంటారు. వీళ్ళ కళ్ళల్లో ఏంటంటే కనుక ప్రతినిత్యం కూడా చూస్తాం. కొన్ని సార్లు కొన్ని సందర్భంలో ఏమవుతుందంటే కనుక ఈ మేషరాశి వారు అధిక తెలివితేటలు వీరు చేసే అంటే వ్యాపారాన్ని ఇంకొకరికి పూర్తిగా తెచ్చుకుంటూ ఉంటారు. వీరు ఇచ్చే సలహాలు అలా ఉంటాయి. అంటే కొన్నిసార్లు మంచి సలహా ఇస్తారు, కొన్నిసార్లు ఎక్కువగా సలహాలు ఇవ్వటం వల్ల ఎదుటి వాళ్ళు ఎవరైనా కావచ్చు వీరికి పోటీగా వచ్చేసి వీరు చేసే వ్యాపారం పెట్టి వారిని దెబ్బతీయడం ఇలాంటివి వీరు చేసుకునే కొన్ని బిజినెస్లో వీళ్ళు పెట్టుకొని వీరికి ఏంటంటే పోటీగా రావటం ఇలా చేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరికి ఎంత సలహాలు ఇవ్వాలో అంతే సలహా ఇవ్వండి. ఇక అంతగా మించి మీరు సలహాలు ఇస్తే మాత్రం మీరే చాలా మోసపోతారని గుర్తుంచుకోవాలి. ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికైతే ఇక ఈ రాశి వారికి శత్రువుల సంఖ్య అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కాలం ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఎవరి దగ్గర ఎలా వచ్చి పడుతుందో తెలియదన్నమాట. ఎందుకంటే రోజులంతా భయంకరంగా మారుతూ ఉంటాయి. కాబట్టి ఏదైనా సరే బిడ్డలతోనైనా తల్లిదండ్రులతోనైనా లేదా భాగస్వామితోనైనా ఎవరితో సరైన రహస్యాలు అనేవి ప్రతి మనిషికి కూడా తప్పనిసరిగా ఉండాలి. అలా కాదు వాళ్ళు మేము అందరం ఒకటే, వాళ్ళు మేము ఒకటే ప్రేమించుకోండి కాదని అనడం లేదు. ఎందుకంటే మన కుటుంబంలో కాబట్టి ఖచ్చితంగా మన కుటుంబాన్ని మనం ప్రేమించాలి, మన కుటుంబాన్ని మనం గౌరవించాలి, మన కుటుంబం కోసం మనం కష్టపడాలి, మనం వాళ్ళ కోసం మనం చేతనేది చెయ్యాలి, తప్పులేదు కాదని అనట్లేదు. కానీ రహస్యాలు అనేవి మాత్రం తప్పనిసరిగా ఉంచుకోవాలి. అలా కాకుండా ఇవాళ మంచిగా ఉన్నారని చెప్పుకుంటే మాత్రం నానా సమస్యలు పడవలసి అయితే వస్తుంది. కాబట్టి ఎవరికి చెప్పుకుంటే ఏమవుతుంది, ఎవరికి చెప్పుకోకపోతే ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి. కానీ కొన్ని వ్యక్తిగతమైనటువంటి విషయాలు ఉంటాయి చూడండి, ముగిసిపోయినటువంటి విషయాలు అలాంటివి మాత్రం దయచేసి తలని భాగస్వామిని లేదా బిడ్డల్ని ఫ్రెండ్స్ లాగా ఉంటారని చెప్పేసి లేదా లోతైన సరే ఇంట్లో ప్రతిదీ కూడా దయచేసి చెప్పకూడదు. శత్రువులు అంటే ఒక్కొక్కసారి మన కర్మ బాగోకపోతే మనం ఇవాళ వాళ్ళే మనకు శత్రువులుగా తయారవుతూ ఉంటారు. కాబట్టి దయచేసి ఏంటంటే కొన్ని విషయాలు జీవితంలో ఒక కాస్త గుట్టు రట్టు అనేది ప్రతి మనిషికి తప్పనిసరి. లేకపోతే మీరు సంతోషంగా చెప్పుకునేటువంటి మాటలే చివరికి అవే మీకు ఆ మాటల వల్లే చాలా ఇబ్బంది నరకం పడవలసి అయితే పరిస్థితి అయితే ఉంటుంది. మీలో మీరు నగిలిపోయవలసిన పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. తప్పనిసరిగా మీరు తీసుకోవాల్సింది. ఎందుకంటే ఈరోజు అదే అంటారు, భగవంతుని నమ్మటానికి లేదు అని చెప్పేసి భగవంతుని నమ్మకూడదు అన్న ఉద్దేశం కాదు ఇక్కడ.
ఇక్కడ. కానీ జనం అంత ప్రమాదకరంగా మారరు. ఉన్న ఉద్దేశంతో మనకు ఉదాహరణకు అలా చెప్పడం అనేది జరుగుతుంది. కనుక ఏదైనా సరే చెప్పుకోవాలి అంటే ఒక్కసారి మనకేంటంటే కడుపులో బాధ అనేది తన్నుకొస్తుంది. తన్నుకొచ్చి కొన్ని సందర్భంలో మనం కంట్రోల్ తప్పిపోయి ఆ మాటలు చెప్పుకుంటే మన ఫ్రీ అవుతామని చెప్పేసి అనిపించి చెప్పుకుంటూ ఉంటాము. కానీ అలాంటి వాటి వల్ల చివరికి మీ జీవితంలో ఎన్నో సమస్యలు, ఊహించని పరిమాణాలు ఎదురయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రాశి వారికి ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పుకోకూడదు తెలుసుకోవాలి. ప్రతి మనిషి కూడా డబ్బు కన్నా ఎక్కువగా పరువు మర్యాదలను ప్రేమిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి పరువు మర్యాదలు అనేవి నలుగురిలో పోయినప్పుడు ఏంటంటే ఇంకా ఆ జీవితంలో ఎందుకు అన్నట్లుగా ఒక వాతావరణం అనేది క్రియేట్ అయితే అవుతూ ఉంటుంది. కాబట్టి చివరికి అలాంటి పరిస్థితులు అనేవి చాలా భయంకరమైన పరిస్థితులకి దానికి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే సరే జీవితంలో ఏదైనా రహస్యాలు ఉన్నప్పుడు ఆ రహస్యాలను ఎంత మంచిగా ఉంటున్నా కుటుంబంలో వాళ్ళు, ఎందుకంటే కుటుంబంలో వాళ్ళ యొక్క ప్రేమను మాత్రమే మనం చూడగలుగుతామండి. వాళ్ళకు ఇంకొక యాంగిల్ కూడా ఉంటుందన్నమాట. ఆ యాంగిల్ బయటకు వచ్చినప్పుడు అది భరించలేదు అనేది ఎవరి వల్ల కూడా కాదు. కాబట్టి ప్రతి మనిషిలో అలాగే ఉంటుంది. ఇది ఆడవారైనా మగవారైనా ఎవరికైనా వర్తిస్తుంది. కాబట్టి ఎందుకంటే తెలిసి తెలియక ప్రతి మనిషికి కూడా జీవితంలో పొరపాట్లు అనేవి సహజంగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఎంతో గొప్పవారైనా సరే తెలిసి తెలియక ఒక వయసు పొరపాట్లు చేసే వాళ్ళేనండి ఆ పొరపాట్లు సరిదిద్దుకున్న తర్వాత బ్రతుకులు సాగిస్తూ ఉంటారు. కానీ ఇలాంటి విషయాలను మళ్ళీ తిరిగిస్తూ మళ్ళీ అలాంటి తప్పులను చేసి అలాంటి విషయాలను ఇంకొక వారికి చెప్పటం, ఇలా సమస్యలు అయితే చాలా అయితే ఎదురుతే వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి రహస్యాలు అనేవి ఎవ్వరికి చెప్పకపోవడమే చాలా ఉత్తమం. ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ యొక్క మేషరాశి వారికి ఎలాంటి శుభవార్తలు రాబోతాయో ఇప్పుడైతే మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇక ఈ రోజున పెద్ద శుభవార్తలు అయితే రాబోతూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా అయితే ఈ యొక్క మేషరాశి వారికి సంతానానికి సంబంధించిన వార్త అయితే అందబోతుంది. ఇక రెండో విషయానికి వచ్చేసినట్లయితే కనుక వివాహానికి సంబంధించిన వివాహాలు జరగడం లేదు, ప్రయత్నాలు చేస్తున్నాం కానీ ఏ సంబంధాలు రావటం లేదు, కుదరడం లేదు, మా జీవితంలో ఎంతగానో బాధపడిపోతున్నాం, అలాంటి వారికి వివాహం కుదిరే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి అయితే ఇక ఉద్యోగం కోసం ఎవరైతే వెయిట్ చేస్తూ ఉన్నారో అలాంటి వారికి కూడా ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలించబోతున్నాయి. ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగం నుంచి మంచి ఇంటర్వ్యూకి వెళ్ళి ఫోన్ కాల్ రావటం లేదా ఉద్యోగంలోకి వెళ్ళి పోవడం ఇలాంటివి అయితే జరుగుతాయి ఈ యొక్క మేషరాశి వారికి. కనుక ఈ యొక్క మేషరాశి వారికి ఈరోజైతే అద్భుతంగా ఫలితాలైతే మీరు పొందుకోబోతున్నారు. ఇక ఇలాంటి పెద్ద పెద్ద శుభవార్తలైతే మీరు వినగలుగుతారు. కాబట్టి ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఇలాంటి పెద్ద శుభవార్తలైతే ఈ యొక్క మేషరాశి వారు రిసీవ్ చేసుకోబోతున్నారు. కాబట్టి భూమండలంలో మీరు ఎక్కడున్న వెంటనే ఈ వీడియో చూడండి. ఎందుకంటే మీ యొక్క శుభ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది. కనుక వీడియోని చివరి వరకు చూసి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మాత్రం మర్చిపోకండి. ఈ యొక్క మేషరాశి వారు అని చెప్పుకోవచ్చు.